వెల్కమ్ టు ఫోకస్. ఒక్కదాని వెనుక ఒకటిగా 5 కేసులు. అలా బెయిల్ రాగానే ఇలా మళ్లీ జైలు. హాట్ టాపిక్ గా ప్రశ్న రావణ్ ఎపిసోడ్. అరెస్టు వెనుక అసలు నిజాలేంటి? రాజకీయ దుమారానికి రీజన్ ఏంటి? అతనికి మద్దతుగా నిలుస్తోందెవరు? దేశద్రోహం ఆరోపణల్లో వాస్తవం ఎంత? ఈ ఇష్యూలో ఇప్పటిదాకా జరిగిందేంటి? ఇకపై ఏం జరగబోతోంది? ప్రశ్న రావణ్ ఎపిసోడ్ ప్రకంపనలు రేపుతోంది. వరుస కేసుల్లో ఇలా బెయిల్ రావటం, మళ్లీ అలా అరెస్టు చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఓ యూట్యూబర్ పై తొలిసారిగా దేశద్రోహం కేసు నమోదు కావటం రచ్చ రాజేస్తోంది. ఇంతకీ ఈ ఇష్యూలో ఏం జరిగింది? అతనిపై ఎందుకు దేశద్రోహం కేసు నమోదైంది? ఒకదాని వెనక ఒకటిగా 5 కేసులు. అలా బెయిల్ రాగానే ఇలా మళ్లీ జైల్. హాట్ టాపిక్ గా ప్రశ్న రావణ్ ఎపిసోడ్. అరెస్టు వెనక అసలు నిజాలేంటి? రాజకీయ దుమారానికి రీజన్ ఏంటి? అతనికి మద్దతుగా నిలుస్తోందెవరు? దేశద్రోహం ఆరోపణల్లో వాస్తవమెంత? ప్రశ్నిస్తే తప్పులేదు. నోరుంది కదా అని వాగితేనే చిక్కులు. ఛానల్ ఉంది కదా అని కొందరు యూట్యూబర్లు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిపైన వెనక ముందు ఆలోచించకుండా అనవసరంగా నోరు జారేస్తున్నారు. ఇలా మాట్లాడిన కొందరు అడ్డంగా బుక్ అవుతున్నారు. కేసులు పెట్టడం కొత్త కాదు. కానీ ఓ యూట్యూబర్పై ఉపా కేసు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇదే తొలిసారి. ప్రశ్న రావణ్ పైనే ఈ కేసు బుక్ అయింది. కామన్గా యూట్యూబర్లు 2 వెర్షన్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటారు. ఎక్కువగా ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నామని అడ్డగోలుగా మాట్లాడేస్తూ ఉంటారు. ఇంకొందరు పాజిటివ్కే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఏ కాంట్రవర్సీ లేకుండా ముందుకెళ్తున్నారు. ఏటొచ్చి అడ్డదిడ్డంగా ప్రశ్నించే వాళ్లతోనే సమస్యంతా. ఇప్పుడు ఇదే కోవకు వస్తాడు ప్రశ్న రావణ్. ఎవరైనా పద్ధతిగా ప్రశ్నించొచ్చు, కానీ రాజ్యాంగ పదవిలో ఉన్నవారిపై అనుచిత వ్యాఖ్యలే అతన్ని చిక్కుల్లో పడేశాయి. ఇంకేముంది, సోషల్ మీడియాలో కొట్టుకోవడానికి 2 వర్గాలకు స్టఫ్ దొరికింది. ఇష్యూని ఎవరికి అనుకూలంగా వారు మార్చేసుకుంటున్నారు. కొందరు అతనిపై ఉపా కేసును వ్యతిరేకిస్తే, మరికొందరు పెట్టాల్సిందే అని సమర్థిస్తున్నారు. అసలు ఏం జరిగిందనే విషయానికొస్తే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో జూన్ 30న యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ను మొదటిసారి హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 9 కేసులు అతనిపై ఉన్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం పిఎస్లో తొలి కేసు నమోదైంది. అదే జిల్లా సర్పవరంలో 2వ కేసు, కృష్ణా జిల్లా ఇనగదూరులో 3వ కేసు, ఒంగోలులో 4వ కేసు బుక్ అయింది. గన్నవరం పిఎస్లో 5వ కేసు నమోదైంది. ఈ కేసుల్లో ఒకదాంట్లో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇలా వచ్చి అలా లోపలికి వెళ్లడం ప్రశ్న రావణ్ వంతైంది. చివరకు గన్నవరంలో గట్టిగా ఉపా కేసు పెట్టారు. ముందుగా అతన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి పిఠాపురం, అక్కడి నుంచి మచిలీపట్నం తీసుకువెళ్లారు పోలీసులు. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో రీఅరెస్ట్ చేశారు. 4 కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత తాజాగా గన్నవరం పోలీసులు అత్యంత కఠినమైన ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలపై ఈ కేసు నమోదు చేశారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేలా, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో రావణ్పై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ సమగ్రతకు భంగం కలిగిస్తూ దేశద్రోహానికి పాల్పడ్డారంటూ బిఎన్ఎస్లోని 152 సహా పలు సెక్షన్లు, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని అంటే ఉపా సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఆదివారం సాయంత్రం రావణ్ను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈ నెల 18 వరకు రిమాండ్ విధించారు. అనంతరం అతడిని నెల్లూరు జైలుకు తరలించారు. ప్రశ్న రావణ్ను కస్టడీకి ఇవ్వాలని గన్నవరం పోలీసులు కోర్టును కోరారు. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజుల కస్టడీకి అప్పగించాలని కోర్టును విజ్ఞప్తి చేశారు పోలీసులు. ప్రస్తుతం నెల్లూరు జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న రావణ్పై కృష్ణా జిల్లా కృత్తివెన్నులో మరో కేసు నమోదైంది. రావణ్పై దేశద్రోహం కేసు నమోదు కావడంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. అరెస్టుల పర్వం, దేశద్రోహం చట్టం కింద అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇంతలోనే ప్రశ్న రావణ్, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య బంధం ఉన్నట్టు మంత్రి కందుల దుర్గేష్ సహా జనసేన నేతలు ఆడియో క్లిప్లు బయటపెట్టడం సంచలనంగా మారింది. మేము గొర్రెలం కాదు, బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడు అనుకున్న వాడైనా సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత. అర్థమైందా? జస్ట్ ఆస్కింగ్. మత కుల ఘర్షణలు రెచ్చగొట్టేలా ఇద్దరూ కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు హీటెక్కించాయి. రావణ్, ప్రకాష్ రాజ్ మధ్య ఉన్న బంధానికి వారి ఫోన్ సంభాషణ రికార్డులే నిదర్శనమన్నారు మంత్రి కందుల దుర్గేష్. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ మాట్లాడేటువంటి మాటల్లో ఒకటి మేము అడుగుతున్నాం. ఇప్పుడు మేము వినిపించినటువంటి ఆ ఆడియో టేపుల ద్వారా ప్రకాష్ రాజ్ని సూటుగా మేము అడిగేది ఒకటే,
నీకు రావణ్కి మధ్య అక్రమ సంబంధం ఉంది అనేటువంటి మాట నిజమా కాదా? మంత్రి దుర్గేష్ ఆరోపణలను ప్రకాష్ రాజ్ ఖండించారు. కొత్త నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రకాష్ రాజ్ రావణ్ మధ్య ఆడియో లీక్ అంటే వేరే సందర్భంలో వేరే డేట్స్లో వేరే ఇష్యూస్ మీద నేను చేసే తెలుగు ట్వీట్స్ దాని సెంటెన్స్ స్పెల్లింగ్ కరెక్షన్స్ కోసం మాట్లాడుకున్న వాయిస్ మెసేజెస్ని తీసుకుని దాన్ని సోషల్ మీడియాకి లీక్ చేసి తర్వాత దాన్ని ఎడిట్ చేసి ఒకే కాన్వర్జేషన్గా మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని దించడానికి అనే ఒక మినిస్టర్ ప్రెస్ మీట్ ఇస్తూ మీరు చేస్తున్న ఈ నాటకం. అటు యూట్యూబర్ రావణ్పై అక్రమ కేసులు పెట్టారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో బాధితుల పక్షంగా వైసీపీ పోరాడుతుందని తెలిపారు. తప్పుడు కేసులతో ఎన్ని రోజులు జైల్లో పెడతారని ప్రశ్నించారు ఆయన. ప్రశ్న రావణ్ణి ఈ 4 కోర్టుల్లో బెయిల్ ఇచ్చేసింది కాబట్టి అసలు సెక్షన్ మార్చేద్దామన్నారు. ఏమి సెక్షన్ అది దుంపదేగా. యుఏపిఏ అంట, అదేంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, టెర్రరిస్టుల మీద పెట్టేటటువంటి కేసు పెట్టారు. ఈ సెక్షన్ పెడితే లోయర్ కోర్టు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. అందువల్ల లోయర్ కోర్టుల మీదే ఛాలెంజ్ చేసే పద్ధతుల్లో ఇవాళ వక్రీకరించి ఒక తప్పుడు కేసు పెట్టారండి. తప్పుడు కేసు రావణ్ మీద. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం పవన్ ఏం మాట్లాడారో రావణ్ కూడా అదే మాట్లాడారని, అంత మాత్రాన ఉపా చట్టం కింద కేసు నమోదు చేస్తారా అని సిపిఐ నేత నారాయణ ప్రశ్నించారు. అధికార పక్షం నుంచి కూడా అరాచకం మొదలైందని ఫైర్ అయ్యారు. చట్టపరమైన చర్యలు ఉండాలని, కానీ కక్ష సాధింపు తగదన్నారు. రావణని ఉపా చట్టం కింద అరెస్ట్ చేసినట్టుగా చూస్తాం. అరెస్ట్ లోపల పెట్టేశారు. అతను చేసిన పని ఏంటి? గతంలో పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమి మాట్లాడాడో అదే డైలాగ్ చెప్పాడు. ఇంకా పుల్లు బాలే. కాబట్టి ఆయన చెప్పు చూపించాడు, రావణ్ చెప్పు చూపించలేదు. అయితే ఈయన దీనిపైన రకరకాల పోలీసుల కేసు పెట్టారు. అరెస్ట్ చేశారు, జైల్లో పెడతారు, మళ్ళీ బెయిల్ వస్తే మళ్ళీ అరెస్ట్ చేస్తారు. మొత్తానికి ఈ ఇష్యూపై సోషల్ మీడియాలో బిగ్ వారే నడుస్తోంది. 2 వర్గాలుగా కొందరు నెటిజన్లు విడిపోయారు. ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు. రావణ్పై ఉపా ప్రయోగించడం దారుణం అని, ప్రశ్నించే వారి గొంతు నొక్కడమేనని కొందరు మాట్లాడుతున్నారు. మరికొందరేమో రావణ్కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పరిధి దాటితే ఇలాంటివే జరుగుతాయని అంటున్నారు. అసలు ప్రశ్న రావణ్పై కంప్లైంట్ చేసిందెవరు? అందులో ఉన్న ఆరోపణలేంటి? ఉపా చట్టంతో పాటు ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారు? ఇందుకు రిమాండ్ రిపోర్ట్లో ఏముంది? రావణ్పై గన్నవరానికి చెందిన జనసేన నాయకుడు, రహదారుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. రావణ్ తాను నిర్వహిస్తున్న ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్లో నిషేధిత తీవ్రవాద సంస్థ సిపిఐ మావోయిస్టును కీర్తిస్తూ ప్రజల్లోకి మావోయిస్టు భావజాలాన్ని తీసుకువెళ్లేలా సాయుధ తిరుగుబాటును ప్రోత్సహిస్తూ ఓ వీడియో అప్లోడ్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. రావణ్ చర్యలు దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రత, భద్రతకు హానికరమని ఆందోళన వ్యక్తం చేశారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సంబంధిత ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను భద్రపరచాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు రావణ్ను అరెస్టు చేసి ఉపా కేసు నమోదు చేశారు. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. రావణ్ నిషేధిత మావోయిస్ట్ సంస్థ వైపు యువతను ఆకర్షించేలా ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా అతని తీరు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనేది ఉద్దేశంగా ఉందని న్యాయస్థానానికి కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలను ప్రస్తావించారు. అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, పదవుల్లోని వారిని దూషించడం, వ్యవస్థలపై ప్రజల్లో ద్వేషం, వైషమ్యాలు సృష్టించేలా అతని ప్రసంగాలు, వ్యాఖ్యలు ఉంటున్నాయని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా ముసుగులో యువతను రెచ్చగొడుతూ రాజ్యంపై యుద్ధం చేసేలా కుట్ర పన్నుతున్నాడని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలకంశాలను ప్రస్తావించారు. గన్నవరం పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన ఈ నివేదికలో నిందితుడిపై మోపిన తీవ్రమైన ఆరోపణలు, అతడి కుట్రపూరిత వ్యవహారశైలిని పూసగుచ్చినట్లు వివరించారు. దేశ భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరిస్తున్న ఇతనిపై అత్యంత కఠినమైన ఉపా, దేశద్రోహం చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతను, విద్యార్థులను రెచ్చగొట్టి నిషేధిత ఉగ్రవాద సంస్థ సిపిఐ మావోయిస్టు వైపు ఆకర్షితులయ్యేలా నిందితుడు నిరంతరం ప్రకటనలు చేస్తున్నాడని రాసుకొచ్చారు. మావోయిస్ట్ అగ్రనేత మాడ్వి హిడ్వాను కీర్తిస్తూ ప్రసంగాలు చేశాడని, దర్యాప్తులో భాగంగా రావణ్ మొబైల్ ఫోన్ను పరిశీలించగా అందులో నిషేధిత మావోయిస్ట్ సంస్థల భావజాలానికి సంబంధించిన సమాచారాన్ని గుర్తించినట్లు పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. నిందితుడి అసలు పేరు బత్తలకురి జోసెఫ్, కానీ కావాలనే రావణ్ అనే పేరు పెట్టుకున్నాడని, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, పవిత్ర ఇతిహాసాలైన రామాయణ,
మహాభారతాలను కించపరిచి మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టాలనే కుట్రలో భాగమే ఈ పేరు మార్పు అని నిర్ధారించారు పోలీసులు. సామాజిక మతపరమైన విభేదాలను రెచ్చగొట్టేలా నిందితులు వ్యవస్థీకృతంగా వ్యవహరిస్తున్నాడని ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమావేశంలో అత్యంత అవమానకరమైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలనే కుట్ర ఇతనిలో స్పష్టంగా కనిపించిందని పోలీసులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను ఉద్దేశపూర్వకంగా దూషించాడని, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో ద్వేషం, వైషమ్యాలు సృష్టించేలా పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమైన భాషను ఉపయోగించాడని ప్రస్తావించారు. రావణ్కు తెర వెనుక ఉండి ఆర్థికంగా ఇతరత్రా సహకరిస్తున్న వ్యక్తులు, శక్తులు ఎవరో తేల్చాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున సాక్ష్యాలను తారుమారు చేయకుండా 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని కోరారు. గన్నవరం పోలీస్ స్టేషన్లో నిందితుడిపై క్రైమ్ నెంబర్ 2026/188 కింద అత్యంత కఠినమైన నాన్ బెయిలబుల్, కానిజబుల్ సెక్షన్లు నమోదు చేశారు. కొత్తగా వచ్చిన BNS 147 నుంచి 152 సెక్షన్లను అతడిపై ప్రయోగించారు. సెక్షన్ 147 ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం లేదా ప్రోత్సహించడం. సెక్షన్ 148 ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్ర పన్నడం. సెక్షన్ 152 భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించేలా విచ్ఛిన్నకర చర్యలను ప్రోత్సహించడం కింద కేసు నమోదు చేశారు. ఉపా చట్టం సెక్షన్ 13 కింద కేసు బుక్ చేశారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొన్నా లేదా అటువంటి కార్యకలాపాలు చేయమని ఇతరుల్ని ప్రేరేపించినా ఈ సెక్షన్ కింద శిక్షిస్తారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ సంస్థకు మద్దతు తెలపడం ద్వారా సెక్షన్ 39 కింద కేసు నమోదైంది. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించారనే ఆరోపణలతో నమోదు చేసిన కేసులో కోర్టు అతనికి ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది. మరోవైపు రావణ్, ప్రకాష్ రాజ్ మధ్య సాగిన సంభాషణ ఆడియో క్లిప్ సోషల్ మీడియాను షేక్ చేసింది. రావణ్ అరెస్ట్ అయినప్పటి నుంచి ప్రకాష్ రాజ్ అనేక వీడియోలు చేశారు. రావణ్ను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ వీడియోల మీద వీడియోలు విడుదల చేశారు. అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేశారు. కోర్టు ఏం చెప్తుందో అర్థమవుతుందా మీకు? మీరు పెడుతున్నది తప్పుడు కేసులు, అరెస్ట్ చేయకూడదు అని చెప్తుంది. వినరా? ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజల కోసం మీరు ఇందుకే వచ్చారా? ఏంటి కక్ష సాధింపు? ఆంధ్ర పోలీస్, ఆంధ్ర ప్రభుత్వం, ప్లీజ్, దేశం మొత్తం చూస్తుంది. తప్పు 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 తప్పు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్, రావణ్ మధ్య అపవిత్ర బంధం ఉందంటూ మంత్రి కందుల దుర్గేష్ ఆధారాలు చూపించడం ఊహాగానాలకు బలం చేకూర్చింది. రావణ్పై ఉపా చట్టం కేసు నమోదవడంతో అతనికి ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు లేవంటున్నారు న్యాయ నిపుణులు. ఈ ప్రశ్న రావణ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకింత రచ్చ నడుస్తోంది? అసలు అతను ఏం మాట్లాడాడు? ఏ కామెంట్లు కాంట్రవర్సీకి దారితీశాయి? ఇతను మొదటి నుంచి అంతేనా? లైమ్లైట్లోకి రావడానికి అడ్డగోలుగా మాట్లాడడమే కష్టాల్లో పడేసిందా? ప్రశ్న రావణ్ అసలు పేరు బచ్చలకూరి జోసెఫ్. ఉండేది హైదరాబాద్లోని అమీన్పూర్లో. మొదట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆ తర్వాత జాబ్ వదిలేసి ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వంపై చేసిన వీడియోలు కాంట్రవర్సీకి దారితీశాయి. కేవలం సెన్సేషన్ కోసమే వీడియోలు చేస్తున్నాడంటూ రావణ్పై ఆరోపణలు వస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్ పేరు ప్రశ్న అని ఉందని, కానీ అందులో ప్రజా సమస్యలపై ప్రశ్నలు లేవనేది టాక్. ఎప్పుడూ సర్కార్పై విమర్శలు చేసిన ఈయన సమాచార హక్కు చట్టం ద్వారా సమాధానాలు కోరిన సందర్భాలు కనిపించడం లేదు. అలాగే ప్రజలకు ఉపయోగపడే విధానపరమైన చర్చలు, పాలనపై విశ్లేషణలు కూడా ఛానల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి. ప్రశ్న ఛానల్లో ఎక్కువగా రాజకీయ నాయకులపై వ్యక్తిగత విమర్శలు, పవన్ కళ్యాణ్ని లక్ష్యంగా చేసుకున్న వీడియోలు, మతపరమైన వివాదాలకు దారితీసే వ్యాఖ్యలే ప్రధానంగా కనిపిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. జూన్ 28న ఏలూరులో జరిగిన ఓ సభలో ప్రశ్న రావణ్ చేసిన ప్రసంగంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు ఇతర నాయకులపై వ్యక్తిగతంగా దూషించేలా మాట్లాడాడు. ఇదే అతన్ని చిక్కుల్లో పడేసింది. ప్రశ్న రావణ్ తన ప్రసంగాలు, యూట్యూబ్ వీడియోల్లో రాజకీయ నాయకులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించడం, సామాజిక ఉద్రిక్తతలకు దారితీసేలా మాట్లాడినట్లు కేసులు నమోదయ్యాయి. కొన్ని ఫిర్యాదుల్లో మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే సోషల్ మీడియాలో అసభ్యకర థంబ్నెయిల్స్, వ్యక్తిగత విమర్శలు, దూషణాత్మక వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. పవన్పై రావణ్ అసభ్య వ్యాఖ్యలతో భగ్గుమన్న జనసేన నాయకులు అనేక చోట్ల కేసులు పెట్టారు. జూలై 1న
హైదరాబాద్లో ప్రశ్న రావణ్ను ఏపీ పోలీసులు మొదటిసారి అదుపులోకి తీసుకున్నారు. పిఠాపురం పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా బుధవారం అర్ధరాత్రి బెయిల్ వచ్చింది. సర్పవరం స్టేషన్లో నమోదైన మరో కేసులో రావణ్ను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్పవరం పిఎస్లో గురువారం విచారణ చేశారు. ఇదే సమయంలో ఠాణా దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైద్య పరీక్షల కోసం రావణ్ను జీజీహెచ్కు తరలిస్తుండగా జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. రావణ్ను అప్పగించాలని డిమాండ్ చేశారు. రావణ్ను తరలిస్తున్న వాహనంపై కోడిగుడ్లతో దాడి చేయడంతో తోపులాట జరిగింది. సాయంత్రం మరోసారి రావణ్ను తీసుకొస్తుండగా కార్యకర్తలు అడ్డుగా నిలిచారు. దీంతో రోజంతా హైడ్రామా నడిచింది. అర్ధరాత్రి బెయిల్ రాగా ఆ వెంటనే కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఇనగదురుపేట పోలీసులు రావణ్ను అరెస్ట్ చేశారు. శుక్రవారం తెల్లవారుజాముకు ఇనగదురుపేట స్టేషన్కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు స్టేషన్కు చేరుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అదే రాత్రి రావణ్కు బెయిల్ రాగా ఆ వెంటనే ఓ కేసులో గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి యలమంచిల నుంచి హైదరాబాద్ వెళుతుండగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ అవ్వడం, బెయిల్ రావడం, బయటకు రావడం, మళ్లీ స్టేషన్కు వెళ్లడం 5 రోజులుగా ఇదే తంతు కొనసాగింది. చివరగా ఆదివారం రావణ్పై ఉపా చట్టం కింద కేసు నమోదైంది. విచారణలో నిందితుడు పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదు. ఆధారాలను మాయం చేసేందుకు తన సోషల్ మీడియా ఖాతాల నుంచి అభ్యంతరకరమైన వీడియోలను ఇప్పటికే తొలగించాడు. అయితే తనపై నమోదవుతున్న కేసులు భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నమని ప్రశ్న రావణ్ అంటున్నాడు. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో అరెస్టు చేయడం ద్వారా తనను నిరంతరం జైల్లోనే ఉంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించాడు. తనపై 5వ అరెస్టు జరిగిందని, రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కనబెట్టి పోలీసులు తనపైనే దృష్టి పెట్టారని విమర్శించాడు. అట్లా నన్ను చంపేయండి, అంతేగాని మొత్తం వ్యవస్థని ఒక్క మనిషి కోసం ఇబ్బంది పెట్టి నా గొంతు నొక్కితేనో నన్ను చంపితేనో ఈ ప్రశ్న లాగుతాయి అనుకుంటే అది మీ పిచ్చి పొరపాటు. ఇక తనపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన అన్ని కేసులను ఒకే చోట విచారించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ప్రశ్న రావణ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. వివిధ జిల్లాల్లో విడివిడిగా నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసుగా పరిగణించాలని పిటిషన్లో కోరాడు. అలాగే ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కేసుల విచారణను సిబిఐ లేదా స్వతంత్ర న్యాయపరమైన సంస్థకు అప్పగించాలని కూడా విజ్ఞప్తి చేశాడు. తనపై నమోదైన కొన్ని తీవ్రమైన సెక్షన్లను రద్దు చేయాలని, కోర్టు ముందు హాజరుపరచాలని కూడా పిటిషన్లో కోరాడు. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిందే తన భర్త మాట్లాడాడని, ఆయనకో న్యాయం మాకో న్యాయమా అని ప్రశ్నించింది రావణ్ భార్య అనూష. అతనిపై ఏకంగా మరణశిక్ష పడే తీవ్రమైన సెక్షన్ల కింద ప్రభుత్వం కేసు పెట్టిందని ఆయన తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రావణ్ ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ ప్రశ్నించమన్నాడు. ప్రశ్నించకపోతే పవన్ కళ్యాణ్ నోట్లో అని ఆఫ్ చేశాడు. ఫుల్ చేయలేదు. అది నోట్లో బెల్లంగడ్డ పెట్టుకున్నావా అంటారు సహజంగా మన ఊళ్ళలో. నోరు పెదగట్లేదు, నోట్లో ఏం పెట్టుకున్నావా అంటారు. అంటే భూతా అండి? భూతా? మీరు చెప్పండి ఒకసారి. అసంపూర్తిగా వదిలేసినటువంటి వర్డ్ అది మీ ఇష్టం వచ్చినట్టు ఫిల్ చేసుకొని అతని మీద కేసు పెట్టి స్టేషన్ తిప్పుతున్నారే, ఊరు తిప్పుతున్నారే, ప్రతి పోలీస్ స్టేషన్ చూపిస్తున్నారే. ఈరోజు రావణ్ అనేటువంటి ఒక యూట్యూబరు ఏం దేశద్రోహం చేశాడు? ఒక పవన్ కళ్యాణ్ మీద మాట్లాడటం తప్ప. మరోవైపు ఈ వ్యవహారంపై రాజకీయంగా కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం, ఫిర్యాదుదారులు చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని చెబుతుండగా, మరోవైపు ప్రశ్న రావణ్ సపోర్టర్స్, కొందరు రాజకీయ నాయకులు వరుస అరెస్టులు దుర్వినియోగమని విమర్శిస్తున్నారు. నిజానికి యూట్యూబ్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. తమకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందనేది ఎంత నిజమో, ఆ స్వేచ్ఛ ఇతరులకు ఇబ్బందికరంగా మారకూడదన్న దాంట్లోనూ అంతే నిజం ఉంటుందని గుర్తించాలి. ప్రశ్నిస్తున్నామన్న పేరుతో అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షను ఎదుర్కోవాల్సిందే. మరి ఈ ఎపిసోడ్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.